నమస్తే అండి, వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను చెప్పాను కదా, మన ఛానల్లో వీడియోస్ ద్వారా ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే మెసేజ్ చేసినట్లయితే నేను తప్పకుండా అది నేను డిస్ప్లే చేస్తానని చెప్పేసి. సో ఈరోజు కూడా మనకు ఒక సబ్స్క్రైబర్ నుండి మెసేజ్ అయితే వచ్చిందండి. తనకి జాబ్ వచ్చిందట, మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. థ్యాంక్స్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ యూనివర్స్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కొత్తగా ఛానల్ని వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన రెమెడీస్ కానీ వీడియోస్ కానీ అన్నీ మీ ముందు ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈరోజు నేను ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో అంబరెల్లా గోల్ అంటే ఏంటి అనే టాపిక్ మీద నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ స్క్రిప్టింగ్ టెక్నిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడైతే స్క్రిప్టింగ్ టెక్నిక్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతామో అప్పుడైతే మన లైఫ్లో మిరాకిల్స్ అయితే జరుగుతాయి. ఓకేనా? స్క్రిప్టింగ్ టెక్నిక్లో మోటివేషన్ స్పీకర్ గారు ఇంకొన్ని రెమెడీస్ కూడా చెప్పారండి. అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. దాంట్లో ఏంటంటే, ఫస్ట్ మనకి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకి ఎన్నో కోరికలు అయితే మనకి ఇది కావాలి అది కావాలి అనిపిస్తూ ఉంటుంది. వెంటనే మీకు ఎప్పుడైతే థాట్ అయితే వచ్చిందో అది దాన్ని వెంటనే పేపర్ మీద పెట్టమంటున్నారు. అది పెన్నుగా ఎల్లో పేపర్ కావచ్చు లేదా వైట్ పేపర్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు. రాయండి, మర్చిపోండి, దాని గురించి మర్చిపోండి అని చెప్తున్నారు. ఎన్ని కోరికలైనా సరే మీకు వెంటనే మీకు ఒకటి ఇది కావాలి ఇది అనిపించినప్పుడు వెంటనే కోరిక రాయటం, దాని గురించి మర్చిపోవటం, అలాగే ప్రతిరోజు రాయమంటున్నారు. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ రాయండి అదే కోరికని, మళ్ళీ తర్వాత మర్చిపోమని చెప్తున్నారు. అలాగే ఒకేసారి ఒక టైంలో కూర్చొని 108 కోరికలు అయితే కూడా రాయమంటున్నారండి. సో ఆ కోరికలు ఎలా రాయాలి, స్క్రిప్టింగ్ టెక్నిక్స్ గురించి నేను ఇంతకుముందు 2-3 వీడియోస్ చేశాను. అవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మానవుని మస్తిష్కంలో ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాదాపు 60,000 ఆలోచనలు అయితే వస్తాయంటండి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. సో ఇలా ప్రతి ఆలోచనని మనం రాయటము, దాని మీద ఫోకస్ చేయటం, విజువలైజేషన్ చేయటం అనేది చాలా కష్టం కదా. సో అందుకని మోటివేషన్ స్పీకర్ గారు చెప్పిందంటే ఒక షార్ట్ కట్ అనేది చెప్పారనమాట. అదేంటంటే అంబరెల్లా గోల్ సెట్టింగ్. అంబరెల్లా గోల్ సెట్టింగ్ అంటే ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సాధారణంగా మన కోరికలు ఎలా ఉంటాయంటే, ఒక కారు కావాలి, అది ₹1,00,00,000 అనుకోండి. ఒక ఇల్లు కావాలి, అదొక 10 కోట్ల రూపాయలు. అలాగే మీ పిల్లలు ఫారెన్లో చదువుకోవాలి, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం కలిపి ఒక 5 కోట్ల రూపాయలు. అలాగే మీరు ఏదైనా స్కూల్ పెట్టాలనుకున్నారు, ఆ స్కూల్కి సంబంధించి ఒక 20 కోట్ల రూపాయలు. ఇలా రకరకాలుగా మీ కోరికలు అనేది ఉంటాయి. సో షార్ట్ కట్ అంటే ఏంటంటే, ఈ కోరికలన్నీ కలిపి ఒక అంబ్రెల్లా కింద ఉండాలి. ఆ అంబ్రెల్లా ప్లేస్లో మనం ఒక పెద్ద గోల్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 100 కోట్ల రూపాయలు కావాలి అనుకున్నాను అనుకోండి. ఆ 100 కోట్ల రూపాయలు నేను కోరుకున్నప్పుడు ఈ గోల్స్ అన్నీ, ఈ చిన్న చిన్న గోల్స్ మొత్తం దాని కింద అంబ్రెల్లా కింద ఉంటాయి. అంటే మీన్స్ ఆ 100 కోట్ల రూపాయలు మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, మీ పిల్లల చదువులకు ఉపయోగించవచ్చు. అలాగే మీరు వేరే స్కూల్ ఏదో పెట్టాలనుకున్నప్పుడు, ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఈ యొక్క 100 కోట్ల రూపాయలు అనేది అంబ్రెల్లా గోల్. మీరు అది సెట్ చేసుకున్నట్లయితే ఈ మిగతా మొత్తం తీరిపోతాయి. సో మనం ఎప్పుడైనా గోల్ సెట్ చేసుకునేటప్పుడు అంబ్రెల్లా గోల్ అనేది సెట్ చేసుకోవాలని చెప్పారు. మీరు ఈ అంబరిల్లా గోల్ మీద కనుక ఫోకస్ చేసినట్లయితే, విజువలైజేషన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అంబరిల్లా కింద ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి. సో మీ ఫోకస్ అంతా విజువలైజేషన్ కానీ, ఫోకస్ కానీ, మెడిటేషన్ కానీ ఎక్కడ ఉండాలి? అంబరిల్లా గోల్ మీద సెట్ చేసుకోవాలి. 100 కోట్ల రూపాయలు గోల్ సెట్ చేసుకోమన్నా అని చెప్పేసి ఇవాళ నుంచి రేపు పొద్దునకే ఇంకొక నెలకు రావాలని అలా సెట్ చేసుకోమాకండి. దేనికని కొంత టైం అనేది చెప్పాను కదా. మన లా ఆఫ్ అట్రాక్షన్ కొంచెం మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి మినిమం ఎంత టైం పడుతుంది, ఒక విధంగా ఆలోచించి మీరు దానికి తగ్గ సమయాన్ని ఎంచుకొని, మీరు స్క్రిప్టింగ్ టెక్నిక్ చెప్పాను కదా ఎలా రాయాలని చెప్పేసి, మీరు ఆ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? స్క్రిప్టింగ్ టెక్నిక్ గురించి ఎవరికైనా తెలియకపోయినట్లు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసి చెక్ చేసి మీరు ఆ తర్వాత మీ గోల్స్ అనేవి రాసుకోండి. ఓకేనా? 100 కోట్ల రూపాయలు గోల్ సెట్ చేసుకున్నారు. దానికి తగ్గట్లు మీరేం చేయాలి? మీరు ఛాంపియన్గా అవ్వాలి అంటే, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే
ఒక 3 వేస్ అయితే ఉన్నాయండి. ఎలాంటివి మీరు ఆ ప్రిన్సిపల్స్ అని చెప్పాలి. ఆ ప్రిన్సిపల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరు ఆ వీడియో మిస్ అవ్వద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివిఆర్ మోటివేషన్స్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.